ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లోకేష్ అనే ఈ బైనరీ ఈ కాంపిటీషన్ ఇది వాస్తవంగా ఉందని కాదు, కానీ దీన్ని ఒక కాంపిటీషన్ గా ఇటీవల కాలంలో రైజ్ అయింది, ఒక రకంగా రైజ్ చేశారు. అందుకు టీడీపీ వారే బాధ్యులు కూడా, జనసేన కన్నా కూడా. ఎందుకంటే మొదలు పెట్టింది కూడా టీడీపీ నాయకులే కదా, లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అని. సో దాని వల్ల మీకు జనసేనలో క్వశ్చన్స్ కూడా మొదలయ్యాయి. అంటే పవన్ కళ్యాణ్ గుర్తింపు తగ్గించడం అనేది, వాస్తవంగా పవన్ కళ్యాణ్ కు లోకేష్ కి ఎక్కడ పోటీ లేదు, ఎక్కడా పవన్ కళ్యాణ్ కు అగౌరవపరిచేలా లోకేష్ వ్యవహరించిన సందర్భం కూడా లేదు. నాకు ఇటీవల మనకు ఒక ఇన్సిడెంట్ కూడా చూశాం. ఒక దగ్గరికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ముందుంది, తర్వాత లోకేష్ కాన్వాయ్ ఉంది. ఎందుకంటే ఒకే ఇంటి నుంచి వెళ్ళారు కనుక ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు కాన్వాయ్. ఇలా ఆ తర్వాత అదే మీటింగ్ కు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెనకైతే లోకేష్ ఆపి ప్రోటోకాల్ ప్రకారం సీఎం తర్వాత డిప్యూటీ సీఎం వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ముందు పోనీయండి అని తానే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళాడు అని కూడా వచ్చింది మీడియాలో. సో అందువల్ల ప్రతి జాగ్రత్త తీసుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు, లోకేష్ తీసుకుంటున్నాడు. ఎక్కడా పవన్ కళ్యాణ్ తగ్గించినట్టు కానీ, పవన్ కళ్యాణ్ ఏదో డామినేట్ చేసినట్టు కానీ ఎక్కడా కనబడకుండా ఆప్టిక్స్ అయితే చాలా జాగ్రత్త పడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ మేరకు చాలా జాగ్రత్త పడుతున్నాడు. అడపాదడపా కొంత వాయిస్ వినిపించిన హోమ్ మినిస్టర్ పైన వ్యాఖ్యానం కావచ్చు, టీటీడీ తిరుపతి తొక్కిసలాట సందర్భంగా క్షమాపణ చెప్పడం కావచ్చు, ఇటీవల కేబినెట్ లో ఎమ్మెల్యేల గురించి గవర్నెన్స్ గురించి మాట్లాడడం కానీ, బట్ దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్. లార్జర్ పిక్చర్ లో చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ తన లాయల్టీ టు కూటమి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి పట్ల తన పొలిటికల్ లాయల్టీలో అనుమానాలు చెప్పని ఏమీ చేయలేదు. బాలకృష్ణ సృష్టించిన టీడీపీ నేతల అత్యుత్సాహం వల్ల కాస్త ఇబ్బంది జరిగింది. నిజంగా చెప్పాలంటే లోకేష్ కు పవన్ కళ్యాణ్ పోటీ ఉంది. లోకేష్ టీడీపీ నాయకుడు, అవునన్నా కాదన్నా 135 మంది ఎమ్మెల్యేలకు పార్టీకి ఆయన నాయకుడు, చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన నాయకుడు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కానీ 21 మంది ఎమ్మెల్యేల నాయకులు కదా. అవునన్నా కాదన్నా రేపు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని చంద్రబాబు నాయుడు ఇక్కడ వ్యక్తిగతంగా లోకేష్ పవన్ కళ్యాణ్ సమస్య కాదు. నీకు లోకేష్ ఒక పార్టీ, పవన్ కళ్యాణ్ ఒక పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎంత అనుభవం ఉన్నా, నరేంద్ర మోడీ కానీ ఎంత సీనియర్ ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా. ఎందుకంటే బీజేపీలో ఉన్నాడు, ఇక్కడ టీడీపీలో ఉన్నాడు. సో పార్టీ ఇస్ నాట్ డిఫరెంట్ కదా. చంద్రబాబు నాయుడు బీజేపీలో లేడు కదా. నీకు ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత అనుభవం ఉన్నా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలిగాడు కానీ చంద్రబాబు నాయుడు కాలేకపోయాడు. అందువల్ల మీకు ఆ గ్యాప్ ఎప్పుడు ఉంటుంది. అందువల్ల తెలుగుదేశం వర్గాలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. లోకేష్ కు పవన్ కళ్యాణ్ కు పోటీయే లేదు ఎక్కడ.